2 పుల్కాస్, బీట్రూట్ కర్రీ అండ్ కుకుంబర్. ఈ రోజు అయితే నేను జిమ్ లో వర్కౌట్ చేసా. అండ్ ఈ రోజు లెగ్స్ అయితే చాలా పెయిన్ వస్తున్నాయి. నేను చేసిన లెగ్ వర్కౌట్ కి అసలు స్టెప్స్ దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ ఈ రోజు అయితే షోల్డర్స్ వర్కౌట్ చేసా. నేను మెయిన్ గా సన్నగా అవ్వాలని అనుకుంటున్నా, బట్ ఫిట్ గా కూడా ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే అన్ని బట్టలు పట్టాలి తెలుసు కదా, లైక్ ఉండకూడదు అనేసి. సో అది నా టార్గెట్. నిజంగా చెప్తున్నా, ఇట్స్ లైక్ చాలా టేస్టీ ఉంది. నేను బీట్రూట్ ని పీసెస్ కట్ చేయలేదు, లైక్ తురిమాను అనమాట. సో దట్ అది ఇంకా టేస్టీగా బాగా రుచిగా తినొచ్చని. ఇట్స్ లైక్ పుల్కా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. నాకు చాలా ఇష్టం బీట్రూట్ అండ్ చపాతి. అంటే హెల్త్ అనేది ఎప్పుడు ప్రయారిటీనే. బికాస్ ఇప్పుడే మనం బాగా చూసుకుంటేనే హెల్త్, ఇన్ ఫ్యూచర్ మనం కొంచెం నిలబడగలం. సపోర్ట్ అవసరం లేకపోకుండా. బికాస్ ఇప్పుడున్న ఫుడ్స్ కే మనకు చాలా ఫర్టిలైజర్స్ అంటే అవి వేస్తున్నాను. అలా ఉన్నప్పుడు ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఖచ్చితంగా. సో అందుకని నేను ఐ వాంట్ టు స్టార్ట్. ఈ రోజు సెకండ్ డే, చూడాలి ఎలా చేస్తానో ఏంటో. బట్ నిదానంగా డైట్స్ అన్ని రాసుకుంటున్నాను యాక్చువల్లీ చార్ట్ లో ఏమేం చేయాలి ఎలా అనేసి. కుకుంబర్ లో మాత్రం మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లైక్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి డైజెషన్ కి చాలా బాగా యూస్ అవుతుంది. అట్లీస్ట్ ఒక రోజుకి ఒక కుకుంబర్ ఖచ్చితంగా తినాలి. ఒక కుకుంబర్ అండ్ ఒక 1 లీటర్ బటర్ మిల్క్ అండ్ 1 లీటర్ లెమన్ వాటర్. జిమ్ వెళ్ళినప్పుడు ఒక 1 లీటర్ వాటర్ అండ్ డైలీ నార్మల్ వాటర్, అది మీరు ఏదైనా కానీ. అండ్ డైలీ ఒక వెజిటేబుల్ జ్యూస్ అండ్ ఇంకా ఒక ఫ్రూట్, ఒక విటమిన్. సో ఇది నాకు తెలిసి ఇది చాలా బేసిక్. ఈ రోజు షోల్డర్ వర్కౌట్ చేయడం వల్ల నాకు పిచ్చగా ఉంది నాకు తెలిసి. అండ్ లెగ్ వర్కౌట్ చేశాను నిన్న. బీభత్సంగా ఉంది. స్టెప్స్ ఎక్కలేను, కూర్చోలేను, లేవలేను. మీకు నాకు తెలిసి జిమ్ చేసే వాళ్ళకి బాగా తెలిసింది. అండ్ నేను ప్రోటీన్ షేక్ తాగా మర్చిపోయా. ఇదైతే నేను హెల్తీఫై మీద ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను. ఇట్స్ లైక్ ఇది కాస్ట్ వచ్చేసి 3600 ఉంది. నాకు తెలిసి ఒక 1500 వచ్చింది నాకు ఆఫ్ ప్రైస్ కి. అంటే ఆన్లైన్ లో కొన్నాను నేను. చాలా రోజులు అయింది కొన్ని. లైక్ చూడండి చాలా అయిపోయింది కూడా, లైక్ ఓవర్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 2-3 డేస్ వస్తుంది అంతే. సో నేను ఏం చేస్తానంటే ఐ టేక్ వాటర్. మామూలుగా అందరూ మిల్క్ తీసుకుంటారు, బట్ నాకు నచ్చదంటే ఏమో తెలియదు, నచ్చదు, ఇష్టం లేదు. సో నేను వాటర్ తీసుకున్న స్కూప్ కొంచెం యాడ్ చేద్దాం. తీసి ఓకే 1 స్కూప్ యాడ్ చేస్తున్నా. కొంచెం యాడ్ చేద్దాం. ఇస్తారు కదా వాటర్ నేను ఇంకోసారి కొంచెం యాడ్ చేద్దాం. సో చేద్దాం. సో దీన్ని మనం క్లోజ్ చేయాలి. ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ఇది మీరు ఆన్లైన్ ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. ఇట్స్ నైస్. మిల్క్ తో నిజంగా నాకు మిల్క్ తో కూడా తాగా, ఇట్స్ గుడ్. బట్ ఇది ఇంకా బాగుంటుంది. సంథింగ్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ కదా. సో ఇది ఒక మంచి ఉంది, టేస్టీ ఉంది. అది ట్రై చేయండి. నేను ప్రోటీన్ షేక్ ఓన్లీ డేలో ఒకసారి తాగుతాను. అది కూడా జిమ్ అయిపోయిన తర్వాత తాగుతాను రాగానే. బికాస్ కొంచెం నేను వెజిటేరియన్ అనమాట, ప్యూర్ వెజిటేరియన్, ఎగ్ కూడా తినాను. సో నాకు ప్రోటీన్ సోర్స్ అనేది పన్నీర్, రాజ్మా, తెలుసు రచన, టోఫు, ఇవన్నీ వీటిలోనే వస్తుంది. అది కూడా తక్కువ శాతం వస్తుంది. బట్ నేను ఎందుకు వాడుతున్నానంటే కొంచెం వెయిట్ స్లిప్ చేయాలంటే నాకు బలం కావాలి కాబట్టి. సో నేను వాడుతున్నా. నాకైతే ఇప్పటికైతే ఏం హెల్త్ ఇష్యూస్ రాలేదు దీనివల్ల. ఐఎమ్ ఆల్ గుడ్. విటమిన్స్ అంటే నేను వాడుతున్నా సెంట్రమ్ ఉమెన్ అనేసి. ఇది ఏ డాక్టర్ ప్రిస్క్రైబ్ ఏమీ కాదు. ఇట్స్ లైక్ కొంచెం అమెజాన్ లో కొన్నాను. ఇట్ హాస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ ఇన్ ఇట్. ఇట్స్ లైక్ విటమిన్ A, C, D2, E, బయోటిన్, ఫోలేట్, వైటమిన్ B12, వైటమిన్ B1, వైటమిన్ B2, B3, B5, 6, K1, కాల్షియం, ఐరన్, జింక్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, సెలీనియం, క్రోమియం, ఎప్పుడో కెమిస్ట్రీ చదివినప్పుడు చదివా, ఇవన్నీ నాకు తెలియదు. లైక్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు పర్చేస్ చేయొచ్చు. దీని మీద అయితే 770 ఉంది. నాకు తెలిసిన మీకు తక్కువగా వస్తుంది. చూడండి, లైక్ సెంట్రమ్ ఉమెన్. నేను ఉమెన్ కదా, సో సింపుల్. ఇలా ఉంది కలర్. ఇట్స్ క్యూట్ కదా. Completed my breakfast routine. Chico, bye.